మా పెద్దోడి బర్త్‌డే అని చెప్పేసి మా అత్తయ్య అయితే విలేజ్ నుండి హైదరాబాద్‌కి వచ్చారు. 4, 5 డేస్ అయితే ఉన్నారు. ఇక ఈ రోజైతే వెళ్ళిపోతున్నారు. ఇక నేనైతే మా అత్తయ్యకి పంపిద్దామని చెప్పేసి తలకాయ కర్రీ ఇంకా నల్ల కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. విలేజ్‌లలో ఎక్కువగా మటన్ దొరకదు. ఇక దొరికినప్పుడే తీసుకోవాలి. ఇక ఇద్దరికి ఏం తీసుకుంటాంలే అని చెప్పేసి ఎక్కువగా తినరు. ఇక ఇంట్లో నుండే 11:30 వరకు స్టార్ట్ అవ్వాలి అంటే ఇక ఫాస్ట్ గా కర్రీస్ అన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇక మా హస్బెండ్ అయితే తలకాయ కూర కోసం పొద్దున్నే వేయటం మొదలు పెట్టాడు. ఇక నేనైతే ఎక్కడ ముదిరిన తలకాయ తీసుకొస్తాడో అని చెప్పి ముందే చెప్పాను లేత తలకాయ తీసుకురా, ఎందుకంటే లేత తలకాయ అయితే తొందరగా ఉడుకుతుంది, ఇంకా అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఇంతమందికి తలకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎక్కడ వాళ్ళ అమ్మకి ట్రైన్ లేట్ అవుతుందేమో అని చెప్పేసి మా హస్బెండ్ నాకు హెల్ప్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే స్టవ్ మీద తలకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను, ఎందుకంటే తలకాయ కర్రీ ప్రిపేర్ అవడానికి టైం పడుతుంది కదా. ఇక నల్ల కర్రీ అంటే దాదాపు అందరికి తెలిసే ఉంటుంది, గోటు బ్లడ్ తో చేస్తారు కదా, సో అదైతే మా అత్తయ్యకి ఇష్టం. ఇక తలకాయ కర్రీ ఏమో మా మామయ్య కోసం. మెయిన్ గా తలకాయ కూర అంటే గుర్తొచ్చేది మంచిగా ఇంట్లో నూరిన మసాలా ఇంకా మిరియాలు. తలకాయ కూర కోసమే అప్పటికప్పుడు అల్లం మసాలా, ధనియాల పొడి ఇంకా మిరియాల పొడి అన్ని కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేశాను. మా అత్తయ్యకి అయితే మేము ఇంట్లో చేసుకున్న సకినాలు అయితే నచ్చాయంట. ఇక నాకు కూడా ఒక 2 కిలోలు పోయావా అని అంటే పోసాను. అత్తయ్య వాళ్ళ సైడ్ ఎక్కువగా సకినాలు పోసుకోరు, సో అలా అని మా అత్తయ్యకి సకినాలు చేయడం రాదు. ఒక పక్క ట్రైన్ కి టైం అవుతుంది, ఇంకో పక్క తలకాయ కూరకి ఇంకా విజిల్ రావట్లేదు. ఇలా అయితే అయ్యేలా లేదని పెద్ద స్టవ్ తీసి దాని మీద చేశాను. తలకాయ కూర కంటే ఫస్ట్ అయితే నల్ల కర్రీ అయితే అయింది. ఇక దాంతోనే మా అత్తయ్యకి అన్నం పెట్టేశాను. ట్రైన్ ఎక్కడ మిస్ అవుతుందన్న టెన్షన్ తో అన్నం కొద్దిగానే తిన్నారు, కానీ మళ్ళీ అన్నం కూడా బాక్స్ పెట్టేశాను ట్రైన్ లో తింటారని. ఇక మా పెద్దోడైతే వాళ్ళ నాన్నమ్మకి లగేజ్ అంతా సర్దుతున్నాడు. మా చిన్నోడైతే వాడి పనిలో వాడున్నాడు, 2 ముక్కలు వేసుకుని తింటున్నాడు. ఇక నచ్చిందంటే ఎంత స్పైసీగా ఉన్నా తినేస్తాడు. మా పెద్దోడిలా కాదు. రాక వచ్చిన వాళ్ళ నానమ్మ 4-5 రోజుల నుండి వెళ్తుంటే మా పెద్దోడు చాలా ఏడుస్తున్నాడు. వాడిని చూసి వాళ్ళ నానమ్మ ఏడుస్తుంది, వీళ్ళిద్దరిని చూసి వాళ్ళ డాడీ కోపడుతున్నాడు ట్రైన్ కి టైం అవుతుందని. మా చిన్నోడైతే ఏడవాలా వద్దా అని చెప్పి ఏడుస్తున్నట్టు నటిస్తున్నాడు. ఫైనల్ గా మా అత్తయ్యని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేయడానికి మా హస్బెండ్ అయితే వెళ్తున్నారు. ఇక ఇదండి మా మినీ వ్లాగ్. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.